ఈ సంవత్సర కాలంలో మీరు చూస్తే మహిళా వ్యతిరేక విధానాలతో మహిళల్ని వేధించడమే, మహిళల మీద అఘాయిత్యాలు చేయటమే, అలాగే మహిళల్ని మోసగించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అండ ఏ విధంగా ఉందో కళ్ళారా చూస్తాం. మహిళల మీద గౌరవం లేదో, ఎవరికి గౌరవం లేదో మీరు ఒక్కసారి గుర్తెచ్చుకోండి. మిమ్మల్ని మొదట్లోనే మేకప్తో ఆఫీసుకు రావద్దన్న జగన్మోహన్ రెడ్డికి మహిళల మీద గౌరవం లేదా? మేకప్తో అసెంబ్లీకి రావద్దన్న మీ పార్టీ నేతలకు గౌరవం లేదా? ఇవాళ మీరు మేకప్ లేకుండా ఎందుకు తిరుగుతున్నారు? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి మహిళలంటే చులకన. ఆయనకు ఆడపిల్ల లేదు కాబట్టి ఆడపిల్ల యొక్క గొప్పదనం, ఆడపిల్ల యొక్క మనసు, ఆమె యొక్క ఆత్మాభిమానం గురించి ఒక్క ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఆయనకి ఎంత చులకన మహిళలు అంటే అనేది మనం ఢిల్లీలో ఆయన చెప్పిన సామెతను బట్టే తెలుసుకోవచ్చు. కోడలు మనోడిని మగపిల్లాన్ని కనిస్తానంటే అత్త వద్దంటుందా అని. అంటే ఆడపిల్లను కనటమే వేస్ట్ అన్న విధంగా ఒక ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటు. మాకు ఆడపడుచులకి అండ తెలుగుదేశం పార్టీ జెండా. మాకు మహిళలంటే అసహ్యం కాదు, మహిళలంటే గౌరవం లేకపోవటం కాదు, ఐరన్ లెగ్ ఆంటీలంటే అసహ్యం. కాబట్టి మీరు మరిన్ని అబద్ధాలని ఇవాళ పూర్తిగా నియోజకవర్గంలో కూడా నగిరిలో కూడా తిరగలేని పరిస్థితుల్లో రోజా గారు ఉన్నారు. రేపేదో కర్నూలులో మహిళా దినోత్సవ వేడుకలు చేయబోతున్నారని అనౌన్స్ చేసింది ప్రభుత్వం. ఈరోజు 29 రాష్ట్రాలలో ఎవరికీ లేని స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ తెచ్చింది చంద్రబాబు నాయుడు. మహిళల్ని హెరాస్మెంట్ లో ఈరోజు ఏపీకి స్పెషల్ స్టేటస్ తెచ్చిన నువ్వు ఏ మొహం పెట్టుకొని మహిళా దినోత్సవ వేడుకలు జరుపుతావు నేను అడుగుతున్నాను. మా సమస్యలు మీద గళమెత్తావని నిన్ను 300 ఓట్లతో గెలిపిస్తే ఇవాళ అసెంబ్లీలో బూతుల రాణిగా అసభ్య పదజాలంతో, అసభ్య ప్రవర్తనతో సభ్య సమాజం, మహిళా లోకం తలదించుకునే విధంగా ఒక మహిళా శాసనసభ్యురాలు సస్పెండ్ అవటం సంవత్సరం పాటు నాకు తెలిసి ఇదే ఫస్ట్. ఆ ఖ్యాతి రోజా గారికే దక్కుతుంది. ఈరోజు ఇందుమతి మొన్న చూస్తే ఏలూరులో మైనర్ బాలిక మీద పెట్రోల్ పోసి తగలబెడితే కూడా కనీసం ఎక్కడైనా ఈ పరిపాలన గురించి ప్రశ్నించారా? ఆ కుటుంబాలకి సంఘీభావం తెలియజేశారా? ఇప్పటికైనా పరివర్తన రావాలి మీలో. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలి, మీ భాష మార్చుకోవాలి, మీ వ్యవహార శైలి మార్చుకోవాలి. మార్చుకుంటేనే రేపు నగిరిలో అయినా మీ నియోజకవర్గంలో అయినా ప్రజలకి మొహం చూపించే పరిస్థితి ఉంటుంది. ఇదే భాషను కంటిన్యూ కనుక చేస్తే జబర్దస్త్లో తప్ప మీరు ఎక్కడా కూడా ప్రజల్లో కానీ ఎక్కడా కూడా తిరిగే పరిస్థితి ఉండదు.